పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై హైకోర్టుకు వెళ్లింది వైసీపీ. ఏపీ హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పోలింగ్ బూతుల మార్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. పోలింగ్ బూతుల మార్పుపై ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. కాసేపట్లో వైసీపీ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేయనుంది. మరోవైపు పులివెందుల పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. వైసీపీ నేతల శాంతి ర్యాలీ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి సహా 150 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై హైకోర్టుకు వెళ్లింది వైసీపీ. ఏపీ హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పోలింగ్ బూతుల మార్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. పోలింగ్ బూతుల మార్పుపై ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. కాసేపట్లో వైసీపీ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేయనుంది. మరోవైపు పులివెందుల పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. వైసీపీ నేతల శాంతి ర్యాలీ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి సహా 150 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది? జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల మార్పుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉంది. ప్రధానంగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా పోలింగ్ కేంద్రాలను ప్రజలకు దూరంగా 2-3 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు. దీనివల్ల ప్రజలు ఓటు వేసే అవకాశం లేదు కాబట్టి పోలింగ్ కేంద్రాలను ఏవైతే మార్చారో వాటిని గతంలో ఉన్న చోటే ఏర్పాటు చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని కలిసి పలుసార్లు నివేదించారు. అయినప్పటికీ ఎన్నికల సంఘం నుంచి సానుకూల స్పందన రాలేదని వైసీపీ నేతలు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశానికి సంబంధించి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఇక ఈ పిటిషన్ మరి కాసేపట్లో విచారణకు రానుంది. జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా గతంలో ఎక్కడైతే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందో తిరిగి అక్కడే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. మరోవైపు పులివెందుల పోలీసులు కూడా ఈరోజు హైకోర్టు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆగస్టు 6వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి వేల్పుల రామలింగారెడ్డి పైన తెలుగుదేశం పార్టీ నేతలు దాడి చేసే ప్రయత్నం చేశారు, దాడి కూడా చేశారు. దీనికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పులివెందుల్లో శాంతి ర్యాలీని కూడా నిర్వహించారు. ఈ శాంతి ర్యాలీ సందర్భంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు మరో 150 మంది పైన కూడా పోలీసులు కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసులకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపైన విచారణ జరిపినటువంటి హైకోర్టు పులివెందుల పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. నల్గొండవారిపల్లిలో ఆగస్టు 6న జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఏదైతే వైసీపీ నేతలు శాంతియుత ర్యాలీ నిర్వహించారు, ఈ ర్యాలీ సందర్భంగా పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయి ఈ కేసులకు సంబంధించి ఎలాంటి ముందస్తు చర్యలు, తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులను ఆదేశించి ఎలాంటి కఠిన చర్యలు కూడా తీసుకోవద్దని హైకోర్టు పోలీసులకు స్పష్టంగా చేసింది. అదే సందర్భంలో ఈ ర్యాలీలో పాల్గొన్న వారిపై పెట్టినటువంటి కేసుల విషయంలో కూడా పునరాలోచన చేయాలంటూ హైకోర్టు పోలీసులకు సూచించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక రేపు జెడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా ఒకవైపు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తూ ఉంటే మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకున్నటువంటి అభ్యంతరాలకు సంబంధించి ఇటు న్యాయ పోరాటం చేస్తుంది. మరోవైపు ఎన్నికల కమిషన్ కలిసి తమ సమస్యలను ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. నిన్న డీజీపీని కలిసి అక్కడ పోలీస్ యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.
కడప జిల్లా ఒంటిమిట్టలో ఉత్కంఠ నెలకొంది. రేపు ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉప ఎన్నిక జరగనుంది. గెలుపు కోసం అధికార విపక్షాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో మండలంలో అలక వహించిన ఓ సామాజిక వర్గాన్ని బుజ్జగించేందుకు టీడీపీ హైకమాండ్ రంగంలోకి దిగింది. బలిజ సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర నేతలను ఒంటిమిట్టకు పంపింది. దీంతో కూటమిదే గెలుపు ఖాయమంటూ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం ధీమా వ్యక్తం చేశారు. వచ్చేస్తుంది అర్థం కదా, నీకు సంబంధం లేదు కాబట్టి దాన్ని డివైడ్ చేసి అర్జీ రాసి పెట్టుకున్నావు, మార్చేసినట్టు వచ్చేస్తుంది. సాకున్నావు కదా, వాటిలో పెట్టుకున్నావు దానికని వచ్చి దాన్ని డివైడ్ చేసుకున్నావు అంటే సరే. మన ప్రభుత్వం వచ్చిందా ఎంతసేపు మార్చుకుంటాము? ఎందుకు ఉన్నారు? నేను ఆయన మంత్రి గారు వచ్చారు చూడమ్మా. ఎలక్షన్స్ అసలైనటువంటి రేపు ఆడిపోతాం. ఇక రేపు ఒంటిమిట్టలో ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ప్రతి పోలింగ్ స్టేషన్ కి 4 అధికారులను ఎన్నికల సంఘం నియమించింది. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. రేపు పోలింగ్ జరగనుండగా ఈ నెల 14న కౌంటింగ్ జరగనుంది. తొలి అడుగులోనే ఇన్ని కార్యక్రమాలు చేసి చాలా సంతోషంగా ఉన్నాము. నేను పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాము. మా ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు మెరుగుపడుతుంది. మాలో ఉన్నటువంటి భయభ్రాంతులన్నీ కూడా తొలగిపోయాయి అని వాళ్ళే ఈ రోజున కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సుపరిపాలన దిశగా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా మరి ఈ జరగబోయే 12వ తారీఖు జరగబోయే పోలింగ్ లో ప్రజలందరూ కూడా మరి ముఖ్యంగా ఎంతసేపు అయినా కూడా అబద్ధాలతో మైండ్ గేమ్ ఆడేదే జగన్మోహన్ రెడ్డి అనుకో పరిపాలన అనేది నిదర్శనంగా ఈ రోజు కూడా ఇంకా వాళ్ళకి ప్రభుత్వ సమాచారాన్ని ఇస్తూ మరి బలిజలు తెలుగుదేశం వైపు లేదు అన్నట్టుగా కూడా వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ పూర్తి స్లిమ్ గా మారిపోయారు. వార్ 2 ప్రీ రిలీజ్ సందర్భంగా డిఫరెంట్ లుక్ లో కనిపించారు ఎన్టీఆర్. ఈవెంట్ లో జూనియర్ అభిమానులు ఉత్సాహంగా కనిపించారు. అభిమానులను కట్టడి చేయడానికి నిర్వాహకులు ఇబ్బంది పడ్డారు. చాన్నాళ్ల తర్వాత వేదికపై జూనియర్ కనిపించడంతో చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. కార్యక్రమంలో కేకలతో అభిమానులు హోరెత్తించారు. అభిమానులను కట్టడి చేసేందుకు జూనియర్ ప్రయత్నించారు. సైలెంట్ గా లేకుంటే మైక్ వదిలేసి వెళ్లిపోతానన్నారు. ఈవెంట్ లో గతానికి భిన్నంగా మాట్లాడారు జూనియర్. మనకంటే గొప్ప వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళందరినీ గౌరవించాలంటూ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ సినిమా వార్ 2లో హృతిక్ రోషన్ తో కలిసి జూనియర్ నటించడంపై అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. ఈవెంట్ అయ్యాక జూనియర్ ఎన్టీఆర్ వీడియో విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి తెలంగాణ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. అభిమానుల ఆనందానికి కారకులయ్యారంటూ వీడియోలో చెప్పారు జూనియర్. ఇందాక ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను, నన్ను క్షమించాలి. అభిమానులతో ఈ 25 సంవత్సరాల జర్నీని పంచుకునే ఆనందంలో ఈ తప్పిదం జరిగింది. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారి సహాయ సహకారాలు మాకు అందించినందుకు నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి,
ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు పట్టి విక్రమార్క గారికి, అలాగే హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ కి, యావత్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కి నా కృతజ్ఞతలు శిరస్సు వంచి పాదవందనాలు చేసుకుంటున్నాను. మీకు ఈ సహాయ సహకారాలు మాకు అందించారు. అభిమానుల్ని ఎంతో బాధ్యతగా, ఎంతో అద్భుతంగా వారి ఆనందానికి మీరు కారకులయ్యారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రెడ్డిగా జూనియర్ ఎన్టీఆర్ అయితే సీఎం రేవంత్ అలాగే డిప్యూటీ సీఎం బట్టి తెలంగాణ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అభిమానుల ఆనందానికి కారకులయ్యారంటూ వీడియోలో చెప్పారు జూనియర్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ లుక్ వైజ్ అయితే చాలా చేంజ్ అయ్యారు, అలాగే గతానికి భిన్నంగా మాట్లాడారు నిన్న చేసిన వీడియోలో. సో అప్డేట్స్ ఏంటి? జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరు కాంబోలో నటించిన సినిమా వాతు. ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చాలా సరికొత్తగా కనిపిస్తున్నాడు అనేటువంటి విషయం ప్రతి ఒక్కళ్ళను కూడా ఆనందానికి గురి చేస్తుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ చాలా సంతోషంలో ఉన్నారు. ఎందుకంటే గతానికి మనం ఒకప్పుడు కంట్రీ సినిమా తీసినప్పుడు తను వెయిట్ లాస్ అయిపోయి పూర్తిగా చాలా స్లిమ్ గా ఉండి నటించినటువంటి సినిమా అది. కానీ ఆ సినిమా కొంత మిక్స్డ్ టాక్ తెచ్చుకొని కొంత జనాభిప్రాయాలు వచ్చాయి అప్పుడు ఫ్యాన్స్ లో. మళ్ళీ అటువంటి లుక్ లో ఇప్పుడు చాలా కొన్ని సంవత్సరాల తర్వాత మరలా వాతు సినిమా కోసం ఎన్నో హార్డ్ వర్క్స్ చేసి స్లిమ్ గా తయారాడు జూనియర్. అపీరెన్స్ అంతా కూడా నేను ఆయన స్టేజ్ మీద కనిపించినప్పుడు కనిపించింది. ఎప్పుడైతే కొత్త లుక్ లో జూనియర్ ఎన్టీఆర్ ని చూసారో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పాలి. వాతు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా హైదరాబాద్ లో నిన్న గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించడం జరిగింది. అక్కడే చాలా ఉత్సాహంగా కనిపించారు జూనియర్ ఎన్టీఆర్. అయితే తనను కట్టడి చేయడానికి, తను కోసం వచ్చినటువంటి అభిమానులను కట్టడి చేయడానికి కొంత నిర్వాహకులకు, బందోబస్తులో ఉన్న పోలీసులకు కూడా కష్టతరంగా మారింది. ఛానళ్ల తర్వాత వేదికపై కనిపించడంతో జూనియర్ ఎన్టీఆర్ ను చూసిన అభిమానుల్లో ఆనందం అనేది చాలా ఎక్కువగా కనిపించింది. కార్యక్రమంలో కేకలతో పొరిపించారు అభిమానులు. అయితే కొంత ఫ్యాన్స్ యొక్క అత్యుత్సాహం కూడా కొంత ఇబ్బంది పెట్టింది జూనియర్ ఎన్టీఆర్ ను. ఒకనొక దశలో తను ఇంత పెద్ద మొత్తంలో అంత అలా చేసి గోల చేస్తే ఖచ్చితంగా మైక్ వదిలేసి నేను పక్కకి వెళ్ళిపోతాను, కొంత సైలెంట్ గా ఉండాలి, మాట్లాడేటప్పుడు ఎంతో మంది గురించి మాట్లాడాల్సి ఉంది అనేటువంటి విషయాలని తెలియజేసినప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా సైలెంట్ అయిపోయారు. అయితే ఈ యొక్క తన మాటల్లో కూడా గతానికి భిన్నంగా మాట్లాడారు. మనకంటే గొప్ప వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళందరినీ గౌరవించాలంటూ కూడా కామెంట్స్ చేశారు. బాలీవుడ్ లో ముఖ్యంగా ఇది మొదటి సినిమాగా హృతిక్ రోషన్ తో నటించడం చాలా గొప్పగా ఉంది. మరోవైపున యశ్రాజ్ ఫిలిమ్స్ లో తనకు నటించినటువంటి అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం తనను ఒప్పించినటువంటి ఆదిత్య చోప్రాకు కృతజ్ఞతలు తెలియజేశారు. బాలీవుడ్ లో నటించడం మీద తన యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తూ వార్ మూవీలో హృతిక్ రోషన్ తో కలిసి నటించిన ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పటికీ మర్చిపోలేనటువంటి విషయాలను తెలియజేశారు. ఆద్యాంతం తను మాట్లాడిన తర్వాత చివరిలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక వీడియోను రిలీజ్ చేసి ఈవెంట్ అయ్యాక ఈ వీడియోను రిలీజ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ ఈ వీడియోలో ఆయన సీఎం రేవంత్ కు అలాగే డిప్యూటీ సీఎం బట్టి తెలంగాణ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులు ఆనందానికి కారకులయ్యారు అంటూ వీడియోలో తెలియజేశారు. ఎందుకంటే ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా గతంలో తన ఈవెంట్స్ సమయంలో కొంతమంది అభిమానులు చనిపోవడం అనేది తనను కలిసివేసింది. సరే ఈవెంట్ ఇంత ముఖ్యంగా చాలా సంతోషంగా జరిగినందుకు తన యొక్క కృతజ్ఞతలు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. రైట్, థ్యాంక్ యూ రత్న. దగ్గుబాటి రాణా విచారణ కొనసాగుతుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. జంగిల్ రమ్మీ యాప్ ను ఎన్నేళ్లు కాంట్రాక్ట్ తీసుకున్నారని, దుబాయ్ బేస్డ్ గా నడుస్తున్న జంగిల్ రమ్మీ నుండి వచ్చిన నగదు ఎంత అని ఈడీ ప్రశ్నించింది. గేమింగ్ యాప్, బెట్టింగ్ యాప్ అని తెలిసే ప్రమోట్ చేశారా అని ఆరా తీసింది. ప్రమోషన్ కి పారితోషికం ఇచ్చారా లేక కమిషన్ ఇచ్చారా అని ప్రశ్నించింది. ఎన్నేళ్ల పాటు జంగిల్ యాప్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు, మీతో పాటు ఇంకా ఎవరెవరు ఈ కాంట్రాక్ట్ లో ఉన్నారు అని ఈడీ అధికారులు ప్రశ్నించారు. జంగిల్ రమ్మీ యాప్ తో కాంట్రాక్ట్ చేసుకునే ముందు వాటికి
వాటికి పర్మిషన్, జీఎస్టీ రిజిస్ట్రేషన్లు ఉన్నాయా లేదా ఎంక్వైరీ చేశారా అని రానాను అడిగారు. సోషల్ మీడియాతో పాటు ఇంకా ఎక్కడైనా ప్రచారం చేశారా అని ప్రశ్నించారు. జంగిల్ రమ్మీ యాప్తో ఎప్పుడు కాంట్రాక్ట్ ముగిసిందన్న ఈడీ చెల్లింపులు ఏ విధంగా చేరాయి, అకౌంట్లో జమ చేశారా, బిట్ కాయిన్ రూపంలో చెల్లించారా అని ప్రశ్నించింది. దగ్గుబాటి రానా విచారణ కొనసాగుతుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. జంగిల్ రమ్మీ యాప్ ను ఎన్నేళ్లు కాంట్రాక్ట్ తీసుకున్నారని, దుబాయ్ బేస్డ్ గా నడుస్తున్న జంగిల్ రమ్మీ నుండి వచ్చిన నగదు ఎంత అని ఈడీ ప్రశ్నించింది. గేమింగ్ యాప్, బెట్టింగ్ యాప్ అని తెలిసే ప్రమోట్ చేశారా అని ఆరా తీసింది. ప్రమోషన్ కి పారితోషికం ఇచ్చారా లేక కమిషన్ ఇచ్చారా అని ప్రశ్నించింది. ఎన్నేళ్ల పాటు జంగిల్ యాప్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు, మీతో పాటు ఇంకా ఎవరెవరు ఈ కాంట్రాక్ట్ లో ఉన్నారు అని ఈడీ అధికారులు ప్రశ్నించారు. జంగిల్ రమ్మీ యాప్ తో కాంట్రాక్ట్ చేసుకునే ముందు వాటికి పర్మిషన్, జీఎస్టీ రిజిస్ట్రేషన్లు ఉన్నాయా లేదా ఎంక్వైరీ చేశారా అని రానాని అడిగారు. సోషల్ మీడియాతో పాటు ఇంకా ఎక్కడైనా ప్రచారం చేశారా అని ప్రశ్నించారు. జంగిల్ రమ్మీ యాప్ తో ఎప్పుడు కాంట్రాక్ట్ ముగిసిందన్న ఈడీ చెల్లింపులు ఏ విధంగా చేరాయి, అకౌంట్లో జమ చేశారా, బిట్ కాయిన్ రూపంలో చెల్లించారా అని ప్రశ్నించింది. కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్రీ బస్సు పథకంపై అధికారులు అమలు చేయడం లేదని తెలుస్తుంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ రావాలంటే ఫ్రీ బస్సు పథకం ఉన్నటువంటి ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సులు కాకుండా లగ్జరీ, సూపర్ లగ్జరీ, ఏసీ, డీలక్స్ బస్సులను మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ అందని ద్రాక్షలా మారింది. ముఖ్యంగా కరీంనగర్ పరిధిలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలపై బస్టాండ్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. ప్రస్తుతానికి మనం కరీంనగర్ సంబంధించిన బస్ స్టాప్ వద్ద ఉన్నాము. బస్ స్టాప్ లో మొత్తం హైదరాబాద్కు సంబంధించిన బస్ స్టాపులు ఇవి 1, 10, 11 ఈ సంబంధించి మొత్తం బస్ స్టాపులన్నీ కూడా హైదరాబాద్కు సంబంధించిన బస్ స్టాపులు. కానీ ఇక్కడ మొత్తం ఉండేటి లగ్జరీ, సూపర్ లగ్జరీ లేదంటే ఏసీ బస్సులనే మొత్తం వేయడంతో ప్రజలు దాంట్లోనే టికెట్లు తీసుకొని ఎక్కుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రభుత్వం అయితే ఒకవైపు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాలు పెడుతున్నాము. హైదరాబాద్ కానీ ఎక్కడికైనా కానీ రాష్ట్రంలో తిరగడానికి మహిళలు ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళు ఏ బస్సు అయినా ఎక్కి వెళ్ళిపోవచ్చు అనే కోణంలో వాళ్ళకైతే ఒకవైపు ప్రభుత్వం ఆధార్ కార్డు పైన ఉచిత బస్సులని మహిళలకు పెట్టడం జరిగింది. కానీ హైదరాబాద్కు వెళ్ళాలంటే ఒకటి కూడా ఆర్డినరీ బస్సు లేదు, అదేవిధంగా మొత్తం సూపర్ లగ్జరీలు లేదంటే కంపల్సరీ ఏసీ బస్సులు పెట్టడంతో మహిళలు టికెట్లు కొని కూడా దీంట్లో ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. చాలా వరకు ప్యాసింజర్లు అయితే ఎక్కారు, కానీ మరి ఆధార్ కార్డుల పైన వీళ్ళు వెళ్తున్నారా, ఆధార్ కార్డులు వీళ్ళకు ఉపయోగపడుతున్నాయా, ఈ బస్సులు ఏ విధంగా ఉన్నాయో అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఆధార్ కార్డు ఇచ్చిరా, ఆధార్ కార్డు మీద పోతురా? లే ఆధార్ కార్డు కాదు. మరి ఎటు పోతురు మీరు? నేను హైదరాబాద్ పోతున్నా. ఎక్స్ప్రెస్లలో ఆధార్ కార్డు పెట్టుకుని పోవచ్చు అన్న. మాకు ఇట్లా జల్దీ పోయేడుతున్నది, ఇట్లా వెళ్ళిపోతున్నాం అంతే. మరి ప్రభుత్వం పెట్టిన పథకం ఇక ఎవరికి అక్కడ ఉంటే వాళ్ళు పోతారు కదా, అగట్లా సమయం మాకు జల్దీ పోయేది ఉన్నది, వెళ్ళిపోతున్నాం. ప్రభుత్వం ఎటుగుడుగా పెడుతుందని వాళ్ళ మీద భోజేస్తే కూడా మంచిగా ఉండదు. దేవుడు ఇయ్యంగా మనం ఎందుకు ఒకళ్ళ మీద ఆధారపడి ఉండాలి. చిన్న ఫార్మర్ నాకు వీల్లేదు, నా భార్య హైదరాబాద్ పోనంటే అసలు ఆమెకు చేత కాదు. భార్య పోలేదు, నేను పోతాను, నాకు ఫ్రీ లేదు. ప్రతి పోయినప్పుడల్లా 1000 రూపాయలు ఎత్తాను, 1000 పోగా 1000 రాంగ 1000. నేను ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? ఇప్పుడు నా పిల్లగాడు చిన్న పిల్లగాడు అల్లి పట్టుకుంటే పోయినప్పుడల్లా 1000 రూపాయలు సార్, వారానికి ఒకసారి పోతా. వాడికి జాండీస్ వచ్చినాయి, ఆ జాండీస్ నేను ఎక్కడి నుంచి పోతా చెప్పండి? వారానికి ఒకసారి పోయి ఇక్కడ నుంచి అన్నం పెట్టుకొని తీసుకుపోయి ఇస్తాను అన్నం. భార్య హాస్పిటల్లో ఉన్నది, నా పిల్లగానికి జాండీస్ వచ్చినాయి, అక్కడ హాస్పిటల్లో చూపించడానికి 3 లక్షలు ఖర్చు అయినాయి. ప్రతి వారం పోతే ఒక 2000 అవుతాయి, ఫోన్ 1000 రాను 1000. చెప్పండి, అందరికి ఇచ్చినట్టు మగవాళ్ళకు కూడా ఇస్తే బాగుండు కదా. మగవాడు ఏమైనా అన్యాయం చేశాడు, మగవాడు ఓటేయలేదా? మగవాడు కూడా ఓటేస్తేనే గెలిచిండు కదా. మరి మగవాడు ఈ గవర్నమెంట్కి ఏమో అన్యాయం చేసిండు చెప్పండి? ఆడవాళ్ళతో సమానంగా మగవాళ్ళకు కూడా పెట్టినట్టయితే బాగుండని కూడా అతని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్కి ఓన్లీ డిలక్స్లు వేస్తారు, ఎక్స్ప్రెస్లు బంద్ చేసేసారు. ఈ డిలక్స్లో ఖచ్చితంగా డబ్బులే పెట్టాలి. ఆడవాళ్ళకి ఫ్రీ అనేది ఉంది కానీ ఇందులో లేదు కదండి. ఇది కూడా కాస్త ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని. ఎక్స్ప్రెస్ బస్సులు ఇస్తే బాగుంటుంది. ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కువ ఎక్స్ప్రెస్ బస్సులు తిరిగినా కూడా బాగుంటుంది. మీకు మహిళలకు ఒకవైపు ప్రభుత్వము ఆధార్ కార్డులు చూపించి వెళ్ళొచ్చని కూడా చెప్పడం జరిగింది కదా, మీరు ఇందులో పోతున్నారు, ఎట్లా ఉంది?
ఇదేం బాగాలేదండి. ఇదంతా అసలు దీనికి 400 అంటే చాలా ఎక్స్పెన్సివ్. అదేదో మేము రాజధానిలోనే వెళ్ళిపోయే వాళ్ళం. మేము అనుకోలేదు 400 అని, ఏదో మేము 300, 200 ఉందేమో అనుకున్నాం, కానీ చూసేసరికి 400 అన్నారు. ప్రభుత్వం ఆధార్ కార్డులతో ఎక్స్ప్రెస్లు పోవాలన్నారు కదా, ప్రభుత్వం ఎక్స్ప్రెస్ బస్సులు పెట్టకపోవడంతో ఎట్లా ఉంది మీకు ఇబ్బంది? మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. ఇట్లా ఆధార్ కార్డు ఉంది అనే కదా మేము వచ్చేది, మళ్ళీ మీరు ఆధార్ కార్డు లేదు అది ఇది అని అంటే ఏం చేయలేని పరిస్థితి. మేము హైదరాబాద్ వెళ్ళాలి, మేమే మనీ పెట్టుకొని వెళ్ళాలి. అదేదో మీరు ఫ్రీ బస్సెస్ పెడితే మేము వెళ్ళొచ్చు కదా. ఎందుకు ప్రభుత్వం ఇట్లా చేస్తుంది మాకు అర్థం అవ్వట్లేదు. ఇది పరిస్థితి. ఆధార్ కార్డు తోటి ఎక్స్ప్రెస్ బస్సులు ప్రధానంగా హైదరాబాద్ లేకపోవడంతో మహిళలు కూడా ప్రజలు సఫర్ అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. చాలా వరకు అంటే వాళ్ళు ప్రయాణం చేయాలంటే కంపల్సరీ ఎక్స్ప్రెస్ బస్సులు వేసినట్టయితే కంపల్సరీ వాళ్ళు ఆధార్ కార్డు చూపించుకొని పోతారు, కానీ ఎక్స్ప్రెస్ బస్సులు లేకపోవడంతో ఈ విధంగా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్న పరిస్థితి పడుతుంది. कैसा है जी अभी आधार कार्ड चल रहा है क्या आपका? हम टिकट लिया बीच आधार कार्ड का एक्सप्रेस तो आपको चलेगा, अभी ये स्पेशल बस डाला था ना, अभी प्रभुत्व वो गवर्नमेंट बोल रहा है आधार कार्ड ले लो जाओ बोल के बोल रहा है ना, अब तकलीफ हो रहा है ना आपको? ये बच्चे सता रहे बोल के हम बस में टिकट लेकर भी चढ़े। आधार रहता अगर तो चले आते थे बस में, अभी बस नहीं है ना, खाली नहीं है बस, पूरी भर भर के जा रही, इसलिए हम एक्सप्रेस में जा रहे हैं. ఒకవైపు స్పెషల్ బస్సులు వేయడము, అదేవిధంగా సూపర్ లగ్జరీ లేదంటే ఏసీ బస్సులు ఉండడంతో హైదరాబాద్కు మేము వెళ్ళలేని పరిస్థితి ఉంది. అంటే ఒకవైపు మహిళలకు పెడుతున్నారు, కానీ ఎక్స్ప్రెస్ బస్సులు లేకపోవడంతో మహిళలు కూడా సూపర్ లగ్జరీలు హైటెక్ బస్సులలో వెళ్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఆధార్ కార్డులు అయితే ఎక్కడా పనిచేస్తలేవు. ప్రభుత్వం ఇప్పటివరకైనా పట్టించుకొని, ఇంత పెద్ద కరీంనగర్ డిపో అంటే ఇక్కడ నుంచి చాలా వరకు రవాణా ఉంటుంది, ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే బస్సులు మొత్తం కిక్కిరిసిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ ఎక్కడ కూడా ఎక్స్ప్రెస్ బస్సులు పెట్టకపోవడంతో మొత్తం కూడా సూపర్ లగ్జరీ హైటెక్ బస్సులు అదేవిధంగా ఏసీ బస్సులు పెట్టడంతో మహిళలు కూడా సఫర్ అవుతున్నారు. అదేవిధంగా వచ్చే ప్రయాణికులకు కూడా చాలా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ప్రభుత్వం ఉచిత పథకం కింద పెట్టింది, కానీ హైదరాబాద్ వెళ్ళాలంటే కంపల్సరీ టికెట్ పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితులే వస్తున్నాయని చాలా మంది ప్రయాణికులు అయితే చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, కరీంనగర్ జిల్లా బస్టాండ్ నుంచి.